హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదం ఈ రవ్వతో మనం ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు నేను రవ్వ తీసుకున్నాను. అదే కప్తో మనం 3 కప్పుల వాటర్ అనేది తీసుకుని మరిగించుకోవాలి. ఈ రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయితే బాగా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ కూడా మరిగిపోయినాయి. ఈ వాటర్లో రవ్వ అనేది యాడ్ చేసేయాలి. ఈరోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకుంటున్నాం. ఈ పూజకి ఈ ప్రసాదం పెట్టాలి కాబట్టి మనం ఈ రకంగా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో షుగర్ అనేది యాడ్ చేద్దాం. మనం ఈ రకంగా అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దాంట్లో హాఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం అనేది యాడ్ చేద్దాం. 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకుని తర్వాత ఇలాచీ కూడా వేద్దాం. టేస్ట్కి ఇలాచీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి అనేది యాడ్ చేద్దాం. దీంట్లో ఎక్కువ నెయ్యే పడుతుంది. కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది తయారైపోతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మేము పూజలో కూర్చున్నాం. పూజ స్టార్ట్ అయిపోయింది. గుడిలో పూజ అనేది చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.